హాయ్ ఫ్రెండ్స్, ఏపీలో రాష్ట్ర మహిళలందరికీ తల్లులందరికీ అదుర్పే శుభవార్త. జగనన్న అమ్మఒడి 5వ విడత డబ్బులైతే ప్రతి ఒక్కరికైతే 13,000 రూపాయలైతే వాళ్ళ అకౌంట్లో 5వ విడత డబ్బులు 13,000 రూపాయలైతే వాళ్ళ అకౌంట్లో అయితే పడబోతున్నాయి. మరి విద్యార్థులకు ఎలాంటి అర్హతలు ఉండాలి, తల్లులకు ఎలాంటి అర్హతలు ఉండాలి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ తోనే వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది బూస్టప్ అవుతుంది. అందరికీ ఈ విషయం తెలుస్తుందండి, సమాచారం తెలుస్తుంది. ఒక లైక్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న లైక్స్ అయితే చాలా వస్తాయి అనేసి. ప్రతి ఒక్కరికి కూడా మహిళలకు వాళ్ళ విద్యార్థులకైతే 75% అయితే అటెండెన్స్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలి. వాళ్ళకి 75% ఉంటేనే వీళ్ళకైతే అమౌంట్ అనేది వస్తుంది. తల్లులకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అలాగే ఈకేవైసీ చేసుకోవాలి. ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్, అలాగే 100 గజాల కంటే ఎక్కువగా స్థలం అనేది ఉండకూడదు. అలాగే 10,000 కంటే ఎక్కువగా ఆదాయం అనేది కూడా గ్రామాల్లో కానీ సిటీలో కానీ ఉండకూడదు. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా 4 వీలర్, కరెంట్ పే చేయడం, ఎక్కువగా పే చేయడం, ట్యాక్స్ పే చేయడం ఇలాంటివి అయితే ఉండకూడదండి. విద్యార్థులకు 75% అటెండెన్స్ అయితే ఉండాలి. తల్లులకు 100 గజాలకు ఇలాంటి అర్హతలు ఉన్న వారికి ఈ నెల 20వ తేదీ అయితే 13,000 రూపాయలు పడతాయి. థ్యాంక్స్.